మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. మన మూల వాక్యం మరలా గుర్తు చేసుకుందాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము, మన్నించాలి 2వ అధ్యాయము 14వ వచనములో మనము చదువుకున్నట్లయితే హోషియా 2:14 పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అని దేవుడైన యెహోవా నాటి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉంటున్నాం. ఆనాటి ఇశ్రాయేలు జనాంగం దేవుని సంఘం వారిని దేవుడు అరణ్యానికి కొనిపోయి విశేషమైనటువంటి అనుభవాలు గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విశేషమైనటువంటి కార్యాలు అంటే అనేకమైన అనుభవాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటి అంటే పాతగిలని అనుభవం. ఏంటి పాతగిలని అనుభవము అంటే వారు జత చెప్పులు ధరింపచేశాడు, జత బట్టలు ధరింపచేశారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో గుండా ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటే కనానుకు చేరేంత వరకు వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు పాతగిలలేదు అని. వారికైతే వస్త్రాలు ఇచ్చాడు, భౌతికమైన వస్త్రాలు, అవి పాతగిలలేదు. కానీ మరి మనకైతే క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనలను ఈ సంవత్సరం అంతా మాత్రమే కాదు, మన చివరి శ్వాస వరకు ప్రభు వచ్చేంత వరకు మనల్ని అరణ్యంలో కొనిపోయి మనకు కూడా ఈ యొక్క అనుభవం గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి అనుభవం అంటే పాతగిలని అనుభవం. మనకు ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలను ధరింపచేశాడు. అయితే వాటిని మనం ఏం చేయాలి? పాతగిలకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా వస్తున్నాం గత కొన్ని వారాలుగా. ఏంటి ఆ వస్త్రాలు? ఆత్మ సంబంధమైన వస్త్రాలు అంటే ఒకటేమో రక్షణ వస్త్రం, 2 నీతి వస్త్రం, 3 స్తుతి వస్త్రం కదండి. గత వారం మనము చూసాం. 3వది స్తుతి వస్త్రము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఈ వారం కూడా ప్రయత్నం చేద్దాం. సాధ్యమైతే ఈ పాతగిలని మొట్టమొదటి అనుభవం ఈ వారంతో ముగించుకొని ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే 2వ అనుభవంలోనికి అరణ్యంలో గుండా నడిపిస్తూ తన ప్రజలైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే 2వ అనుభవం మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఏంటో అనుభవాలు రాబోయే దినాలలో మనం చూడబోతున్నాం. స్తుతి వస్త్రము 3వది ఏంటి చెప్పండి? స్తుతి వస్త్రము అనేది మనము చూస్తా ఉన్నాం. రాసైనటువంటి సొలొమోను ఒక మందిరం కట్టాడని, అందులో బలులు అర్పించిన తర్వాత అందులో ప్రార్థన చేశాడని, సుదీర్ఘమైన ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుని యొక్క జవాబు రావటం లేదు. కారణం ఏంటి అంటే బలులు అర్పించిన తర్వాత మాత్రమే, ప్రార్థన చేసినంత మాత్రాన జవాబులు రావు. కానీ ప్రార్థన చేసిన తర్వాత మనము అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము అని మనం ఏం చేయాలి? మన నోట స్తుతులు ఉండాలి. మన హృదయం అంతా నిండి ఉండి దాన్ని బట్టి మన నోరు స్తుతులు పలుకుతుంది అని మనము గత వారము చూసి ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుకుందాం. దేవుని మందిరము అంటే మొదటి కొరింథీ పత్రిక 3:16లోను 6వ అధ్యాయం 19వ వచనంలోను మనం చూసినప్పుడు మనము దేవుని మందిరమై ఉన్నామని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. భౌతిక మందిరాలలో దేవుడు నివాసము చేయడు అని మనము అనేక చోట్ల గత కొన్ని వారాలుగా చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క రాళ్లతో, ఇటుకలతో, సిమెంట్తో, బ్రిక్స్ తో కట్టబడినటువంటి గోడల మధ్యలో దేవుడు నివాసం చేయడు. ఒకటేమో ఎక్కడ నివాసం చేస్తాడు అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారు. నువ్వు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయ, దేవుడు వారి మధ్యలో ఉంటాడు. నువ్వు లోయల్లో, కొండల్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయ, దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒకటి. నంబర్ 2, ఎక్కడ దేవుడు నివాసం చేస్తాడు అని మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలలో. ఎవరు ఆత్మ సంబంధమైన మందిరం అంటే యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన వారే, అంటే విశ్వాసులే దేవుని మందిరమై ఉంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారే దేవునికి నివాస స్థలమై ఉంటూ ఉన్నారు. వారే దేవునికి ఇల్లై ఉంటూ ఉన్నారు. వారే దేవునికి ఆలయమై ఉంటున్నారు అని మనము గతంలో చెప్పుకుంటూ వచ్చాం. అయితే సొలొమోను సుదీర్ఘమైన మందిరంలో సుదీర్ఘ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షం కాలం. దేవుడు అతని ఆశీర్వదించరా, దేవుని జవాబు అతనికి రాలేదు. లేచి సుదీర్ఘమైన ప్రార్థన నుండి లేచి, మోకాళ్ళ నుండి లేచి మందిరంలో ఆయన ఏం చేశాడు? 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలను బలి అర్పించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒకటి, మందిరము అంటే నీవు నేనే రక్షణ పొందిన విశ్వాసి. 2వదిగా బలి అంటే హెబ్రీ పత్రిక మనము 15వ అధ్యాయం అంతేనండి 11 మనం చదువుకున్న 13:15లో 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలము అర్పించడము. దేవుని మహిమ కలుగును గాక. స్తుతి యాగము. యాగము అంటే బలి. స్తుతి అనే బలి. యజ్ఞము. యాగము అంటే యజ్ఞము లేక బలి. మన నోట ఎల్లప్పుడూ యేసయ్య మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మన పట్ల చేస్తున్నటువంటి కల్వరి శిలువలో పుణ్య కార్యాన్ని బట్టి, మన పేరు జీవ గ్రంథంలో లిఖించుకుని బట్టి, మన పట్ల చేస్తున్న భౌతిక ఆశీర్వాదాలన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా యేసయ్య
నేను జన్మతః పాపిని, ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను, వాటి ద్వారా వచ్చే శిక్ష నరకాకి. ఆ నరక శిక్షకు నేను గురి కావాల్సి ఉండగా దేవుడు అయి ఉండి నరుడిగా ఈ లోకంలో జన్మించి నాకు రావాల్సిన శిక్షా స్థానంలో నీవు నిలబడి నా కొరకు బలియజ్ఞమైపోయిన నా రక్షకుడు నాయన అని మనం ఏం చేయాలి? నిరంతరం కూడా కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, నిలబడినా, మనం పరుడినా ఏం చేస్తూ ఉండాలి? మన నోట స్తుతి అనే బలులు అర్పిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, ఏమర్పించాలి? స్తుతి అనే బలి అర్పించాలని మనము చదువుకుంటా ఉన్నాం. హోషేయ గ్రంథంలో మనము చదవగలిగినట్లయితే 14వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్లో, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం, అక్కడ 4వ లైన్లో ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, దేవా ఎడ్లను నీవు కోరే దేవుడువు కావు, ఎడ్లు పశువులు బలులు నీవు కోరే దేవుడువు కావు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మా యొద్ద ఉన్నాయి. కదండి, దేవుడు ఎడ్లు కదా, గొర్రెలు, ఆ బలి పాత నిబంధనలోనే ఆయన అంటున్నాడు, నేను వాటిని తింటానా, అవి నాకు అవసరమా అని మాట్లాడుతున్నాడు. దేవునికి కావాల్సింది భౌతిక సంబంధమైనటువంటి బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలి. ఏంటి ఆ బలి? స్తుతి అనే బలి. బలులు ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే రాబోయే దినాలలో వాటిని గురించి మనము ధ్యానించుదాం. వాటిల్లో ఒక బలి ఏంటి? స్తుతి అనే బలి. ఏనాడైతే మనము రక్షించబడ్డామో యేసయ్య మనకు ఏ వస్త్రం ధరింపజేశాడు? స్తుతి అనే వస్త్రాన్ని ధరింపజేసినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు, దేవా నీవు ఎడ్లను గొర్రెలను బలులను కోరే దేవుడు కాదయ్యా, ఎడ్లకు బదులుగా మా యొద్ద ఏమున్నాయి? పెదవులు నీవు అంగీకరింపదగింది అవే మా యొద్ద ఉన్నాయని మాట్లాడుతున్నాడు. 50వ కీర్తనలో మనం చదువుకుంటే 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనము చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 50వ కీర్తనలో మనము చదువుకుంటే 8వ వచనం నుండి దేవుడు అంటున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటంలా. ఏ బలులు? భౌతిక సంబంధమైనటువంటి బలులు. దేవుడు అంటున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి. నీ ఇంటి నుండి కోడినైనా, నీ మందలో నుండి పొట్టేళ్లనైనా నేను తీసుకోను. అడవి మృగములనియు, 1000 కొండల మీద పశువులనియు నావే కదా. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొన్నా నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తింటానా? పొట్టేళ్ల రక్తం త్రాగుతానా? దేవునికి స్తుతి యాగము చెయ్యము అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. భౌతిక సంబంధమైన బలులను దేవుడు అడగటం లేదు. ఆయన ఏం కోరుతున్నాడు? 14వ వచనంలో స్తుతి అనే బలి నాకు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలి. నేను నీ పట్ల ఏం చేశానో వాటన్నిటిని నీ హృదయంతో నింపుకొని కృతజ్ఞత కలిగి నీ నాలుగు నుండి, నీ పెదవుల నుండి, నీ నోటి నుండి ఆ వచ్చే స్తుతి అనే బలి నాకు అర్పించాలి అని అంటున్నాడు. సృష్టి అంతట్లో నోటి మాట ద్వారా, భూమి ఆకాశం సముద్రం అన్నిటినీ కూడా, అందులో ఉన్న అన్నిటినీ నోటి మాట ద్వారా సృష్టించాను. కానీ మానవుని విషయంలోకి వచ్చేసరికి పరమ నుండి భూమికి దిగి వచ్చి నేల మంటిని నా స్వహస్తాలతో తీసుకొని ఈ రూపంలో చెక్కాను. కాబట్టి ఆ ముందుగా ఆత్మను సృష్టించి ఈ శరీరంలో పెట్టాను. నాసికారంధ్రాల్లో జీవవాయువులు ఊదాను. కాబట్టి జీవాత్మగా మారిపోయావు నువ్వు. అన్ని సృష్టి అంతట్లో జీవరాశులన్నింటినీ కూడా శరీరము మరి ప్రాణం మాత్రమే ఇచ్చాను. మానవుడైన నీకు నేను ఆత్మను కూడా ఇచ్చాను. నా పోలిక ఏ సృష్టికి, ఏ జీవికి ఇవ్వలేదు, నీకు మాత్రమే ఇచ్చాను. నా స్వరూపాన్ని నీకు ఇచ్చాను. ఆత్మను ఏ జీవికి ఇవ్వలేదు, కానీ నీలో అంటే మానవుడిలోనే పెట్టాను. మానవుడు జన్మతః పాపిగా మారాడు. వాడిని రక్షించడానికి నేను పరలోకము నుండి భూమికి దిగి వచ్చి కల్వరి శిలువలో నీ స్థానంలో, నీకు రావాల్సిన శిక్షా స్థానంలో నేనే నిలబడి నీకు రక్షణ ఇచ్చాను. నరకం నుండి తప్పించాను. నూతన యెరూషలేము పట్టణాన్ని నీ కొరకు నేను కట్టి ఉన్నాను. అందులో కొనిపోయి నాతో కూడా నిత్యంతో నేను ఉంచుకుంటాను. మరణం లేని, వ్యాధులు లేని, వృద్ధాప్యం రాని, ఏది కూడా లేని శాశ్వతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నిటిని మన హృదయంలో నింపుకొని, మన హృదయంలో నుండి పెలుపుకే వచ్చే రక్షణ స్తునాను, స్తుతి యాగం అనే బలి మన నోట, మన పెదవులు, మన నాలుగు నుండి నింపుకొని మనము దేవుణ్ణి స్తుతి అనే అర్పణ అర్పించాలని దేవుడు కోరుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 136వ కీర్తనకు రండి. అందులో 26 వచనాలు ఉన్నాయి. 136వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? మొత్తం 26 వచనాలు ఉన్నాయి. మొదటి నుండి, అంటే మొదటి వచనం నుండి, ప్రారంభం నుండి చివరి వచనం వరకు అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే దేవుని స్తుతి మాత్రమే ఉంది. దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ 136వ కీర్తనలో మొత్తం 26 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం, 26 వచనంలో ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే 4 సార్లు కృతజ్ఞతాస్తుతులు గూర్చి వ్రాయబడి ఉంది. మరి 26 సార్లు ఆయన కృపను గూర్చి వ్రాయబడి ఉంది. ఏమనంది? మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా దేవుని బిడ్డలారా, ఇలా ప్రారంభం నుండి చివరి వచనం వరకు
దేని గురించి వ్రాయబడి ఉంది? స్తుతించడం గూర్చి, దేవుని నామాన్ని హెచ్చించడం గూర్చి, దేవుని నామాన్ని ఘనపరచడం గూర్చి వ్రాయబడి ఉంది. అంతేకాకుండా 150వ కీర్తనలోకి రండి. 150వ కీర్తనలోకి వస్తే అక్కడ మొత్తం 6 వచనాలు ఉన్నాయి. 150వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? మొదటి నుండి 6 వచనాల వరకు, చివరి వరకు, అంటే ప్రారంభము నుండి చివరి వచనం వరకు యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. మరి ఇలా చెప్పుకుంటూ వస్తూ చివరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ రాయబడి. ఈ 136వ కీర్తన కావచ్చు, 150వ కీర్తన కావచ్చు, ప్రారంభము నుండి చివరి వరకు దేవుని స్తుతించడం గురించి వ్రాయబడి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. అంటే మొదటి వచనం అంటే ప్రారంభం, అంటే నీవు నేను మనము రక్షణ పొందిన ఆ దినము నుండి మనము భూలోకములో మన ప్రాణం, మన ఆత్మ, మన శ్వాస, మన శరీరంలో ఉన్నంత వరకు, మనము మరణించడానికి ముందే యేసయ్య వచ్చాడు అనుకోండి, అప్పటి వరకు, అంటే మనము రక్షణ పొందిన ఆ నాట నుండి మనము చనిపోయేంత వరకు, లేక ప్రభు వచ్చేంత వరకు మన హృదయము, మన నోట కృతజ్ఞతతో నింపుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వ్రాయబడి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి 145వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 145వ కీర్తన 2వ వచనంలో మనము చదువుకుంటే అనుదినము భక్తుడు అంటున్నాడు, యేసయ్యా నేను నిన్ను అనుదినము స్తుతిస్తా, నిత్యము నీ నామాన్ని స్తుతిస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఏమంటున్నాడు? అనుదినము నిన్ను స్తుతిస్తాను, నిత్యము కూడా నిన్ను స్తుతిస్తా. మనం అలా చేస్తున్నామా దేవుని బిడ్డలారా? రక్షణ అయితే పొందాం, ఆనాటి నుండి ఈనాటి వరకు అనుదినము మనము స్తుతిస్తున్నామా? అనుదినము మనము స్తుతిస్తున్నామా? నిత్యము మనము స్తుతిస్తున్నామా? ఆయన కీర్తిని వచ్చినటువంటి ఆ స్తుతియాగమ మన నోట ఉంటుందా? మన హృదయంలో ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క రక్షణ మరి ఆ యొక్క ఉందామని మన హృదయాలలో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీల్ని బబులోను రాజు వచ్చి ఆ దేశానికి కొనిపోయాడు. దేవుడు నెబుకద్నెజరును ప్రపంచ చక్రవర్తిగా చేశాడు. చక్రవర్తిగా చేసిన తర్వాత కొన్ని కళలు కన్నాడు. కళల భావం చెప్పేవాడు జ్యోతిష్కులు, అక్కడ ఎవరు కూడా విద్వాంసులు ఎవరు కూడా లేరు, జ్ఞానులు. అయితే దేవుడు ఖైదీగా ఉన్నటువంటి ఈ యొక్క బాలుడైన దానియేలు ద్వారా ఆయన కళలకు ఆయన మర్మాన్ని బయలుపరిచాడు. తోడనే ఖైదీ నుండి విడిపించి రాజుగారు ఏం చేశాడు? గొప్ప స్థానంలో ఆయన్ని నిలబెట్టాడు. ఆయన తదనంతరం దర్యావేషు మరి మాదియా పారసికుల రాజులు పరిపాలన కాలం వచ్చింది. అయితే ఆ కాలంలో దేవుడు మరెక్కువ స్థానంలోకి తీసుకుని వెళ్ళి దర్యావేషు ద్వారా దానియేలును ప్రపంచమంతా 120 సంస్థానాలు ఉన్నాయి. 120 సంస్థానాల మీద 3 ప్రధాన మంత్రులను రాజుగారు పెట్టాడు చక్రవర్తి. ఆ 3 ప్రధానుల మీద ఈయన ఏమై ఉన్నాడు? దానియేలు ముఖ్యుడై ఉన్నాడు. అంతేకాకుండా రాజుగారు ఇంకా కొంచెం స్థానం పెంచి ప్రపంచ రాజ్యం అంతటి మీదను గొప్ప వ్యక్తిగా మరి అతన్ని నియమించాడు. ఇది ఆ దేశంలో ఉన్నటువంటి 120 మంది సంస్థానాధిపతులకు, మిగిలిన 2 ప్రధానమంత్రులకు, అక్కడ కొంతమంది అధికారులకు ఇది నచ్చల. ఏమి నచ్చలేదంటే, ఇతను పరాయి దేశం నుండి వచ్చాడు, మా మీద పెత్తనం జలాయిస్తున్నాడు, ఇతన్ని రాజుగారు హెచ్చించి గొప్ప స్థానంలో నిలబెట్టాడు అని అతనిలో నేరాలు మోపటానికి, రాజుగారి దగ్గరికి వెళ్ళి నేరాలు మోపటానికి మరి నేరాలు వెతుకుతూ ఉన్నారు. ఏమైనా దోషం కనబడుతుందేమో, నేరం చేస్తాడేమో వెతుకుతుంటే అనుదినము వెతుకుతున్నా కానీ అతను ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే దానియేలులో ఒక లక్షణం ఉంది. ఆయన ప్రపంచం అంతట్లో ప్రధానమంత్రుల కంటే కూడా గొప్ప స్థానంలో ఉండి ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ దినానికి ముమ్మారు ఇంటికి వెళ్ళి మేడ మీద ఆ యొక్క కిటికీ తలుపులు తెరిచి దినానికి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం 3 ముమ్మారు ఆయన దేవునికి, ఆయన నమ్ముకున్న దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన మాత్రం మానేవాడు కాదు. ఇది వీళ్ళకి దొరికింది. ఈయనలో నేరాలు, దోషాలు, తప్పులు కనుగొనాలని వెతుకుతుంటే ఇలా కనుగొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే రాజుగారు దానియేలుని బహుగా ప్రేమిస్తున్నాడు. మామూలుగా చెప్తే రాజుగారు వినడు అని వీళ్ళు అసూయతో కుట్ర పన్ని రాజుగారికి తెలియకుండా, రాజా 30 రోజుల వరకు ఈ ప్రపంచంలో ఉన్న నీ రాజ్య పరిపాలన ఉన్నటువంటి ఏ మానవుడైనా కానీ 30 రోజుల వరకు ఏ దేవతకి, ఏ దేవుడి దగ్గర వాళ్ళు ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు. వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే, బాధ ఉంటే, ఇబ్బంది ఉంటే, ఏ మనవి ఉన్నా కానీ రాజుగారు అయినా నీ దగ్గర మాత్రమే చేయాలి. అలా అని శాసనం, గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయమన్నారు. ఆయన పాపం వీళ్ళు కుట్రతో వచ్చారని తెలియదు కదా, దానియేలుని ఇరికిద్దామని వచ్చారనే సంగతి తెలియక వాళ్ళ మాట విని ఆ స్టాంప్ కొట్టేశాడు, శాసనం విధించి. అది ప్రపంచమంతా కూడా ప్రకటింపజేశాడు. ఆ శాసనం ఇలా ఉంది. ఒకవేళ ఆ శాసనం రాజుగారి దగ్గర తప్ప ఏ దేవుడికైనా దేవతకైనా ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే, మనవి చేస్తే వాడు సింహాల బోరులో వేయబడతాడు,
అనే ఆ చట్టం విని కూడా చట్టానికి లోబడకుండా, చట్టానికి భయపడకుండా రాజుగారు శాసనాన్ని ధిక్కరిస్తే ఆ సింహాల బోనులో వేయబడతారు అనే చట్టం తెలిసినా కానీ లోబడకుండా వెళ్ళి ఆ ముమ్మారు దినానికి ఆ మేడ మీదకి ఆ కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి తప్పు దొరికింది. రాజుగారి యొక్క శాసనాన్ని ధిక్కరించి రాజుగారిని కాదని ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడనే సత్యం వాళ్ళు వెళ్ళి నేరంగా మోపి రాజుగారి దగ్గర విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు రాజుగారు తప్పని పరిస్థితులు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేయమన్నాడు. సింహాల బోనులో వేసేశారు. వేస్తూ ఉండగా ఆ ఆ దానియేలుతో రాజు దర్యావేష్ ఏమంటున్నాడో చూద్దాం. రాజుల దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా 16వ వచనం 3వ లైన్లో 16వ వచనం మొదటి నుండి చదువుకుందాం. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో కదండి ఏమంటున్నాడు? అనుదినము దానియేలు అనుదినము 145వ కీర్తన ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటే దేవా అనుదినము నిన్ను సేవిస్తా, నిత్యము నిన్ను సేవిస్తా అన్నట్లు నిజంగా ఇంత గొప్ప స్థానంలో నిలబెట్టి నన్ను మానవుడిగా సృష్టించాడు దేవుడు. నాకు ఆయన ఆత్మనుంచాడు నాలో. ఇదిగో ఆయన రూపాన్ని పోలికినిచ్చాడు. ప్రపంచ చక్రవర్తి తర్వాత ఏలుబడి చేసేవాడిని నేనే. ఎంత గొప్ప వ్యక్తిగా నన్ను చేసిన గొప్ప దేవుణ్ణి నేను మానవను అనే దినానికి ముమ్మార్లు ఏం చేస్తున్నాడు? ఆయన అనుదినము ప్రార్థన 10వ వచనం చదువుకున్నాం. 10వ వచనం ఇంటి శాసనం మీద సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ అనుదినము మనము సేవిస్తున్నామా? నిత్యము మనము సేవిస్తున్నామా? తన్ను సృష్టించిన, తన శ్వాస అతనిలో ఉంచిన, తనను గొప్ప చేసిన ఎంత గొప్ప దేవుణ్ణి ఇదిగో నాకు మరణ శాసనము విధించినా కానీ నా దేవుణ్ణి మాత్రం నేను సేవించగా మానను అని ఆయన తీర్మానం చేసుకొని ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని తెలుసుకున్నాను. ఇంటికి వెళ్ళి ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్తుతించుచూ ఉండేను అని మనము చదువుకుంటా ఉన్నాం. 16వ వచనంలో మనం చదువుకున్నాము అనుదినము దానియేలు అనుదినము తప్పక నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఒక అన్యుడండి, ప్రపంచ చక్రవర్తి దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని, దానియేలు హృదయంలో దేవునికి ఎంత గొప్ప స్థానం ఉండి దేవుణ్ణి అనుదినము స్తుతిస్తున్నాడు. ఒక అన్యరాసు దర్యావేషు గమనించి ఆ మాటలు పలుకుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. మన ప్రార్థనా జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన పర్సనల్ లైఫ్ ను గురించి అనేకులు గమనిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా నిశ్చయముగా మనము ఎటువంటి వారమో మనల్ని గురించి అనేకులు చెప్పవచ్చు సాక్ష్యం. దానియేలును గురించి ఒక ప్రపంచ చక్రవర్తి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇదిగో దానియేలు అనుదినము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ మాట మనల్ని గురించి అనుదినము తప్పక మనము సేవిస్తున్నామా అని ఎవరైనా మనల్ని గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, కరువులు వచ్చినా, ఏది వచ్చినా కానీ ప్రార్థనా జీవితాన్ని మనం మానకూడదు. అంతేకాకుండా ప్రతి స్థలమందు కూడా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటే దేవుడు మన యందు ఆనందించు దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము 145వ కీర్తన 2వ వచనంలో అనుదినము భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. యేసయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు వచ్చినా, నేను మాత్రం తిన్నా నిద్రించుకున్నా, కాలకృత్యాలు తీర్చుకున్నా, నా భార్య బిడ్డలతో నేను మాట్లాడకపోయినా నేను మాత్రం అనుదినము నిన్ను స్తుతిస్తానయ్యా, సేవిస్తాను ఆయన అని ఆయన తెలియజేస్తున్నాడు. అంతే మాత్రమే కాదు. 20వ వచనం 3వ లైన్ 20వ వచనం దానియేలు గ్రంథం 6:20వ వచనంలో మనము చదువుకుంటే అతడు గుహ దగ్గరకు రాగానే ఎవరో రాజు గారు. ఎందుకంటే 19వ వచనం నుండి చదువుకుందాం, 18 నుండి చదువుకుందాం. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయికి వెనుకని దానియేలు సింహాల బోనులో వేయటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఒక అన్యరాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దానియేలు ప్రతిరోజు అనుదినము తన దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడు సింహాల బోనులో వేసినా కానీ సింహాల నోట వాటి పంటి క్రింద పడకుండా అనుదినము ప్రార్థన చేస్తున్న దానియేలు దేవుడే కాపాడుతాడని ఒక అన్యరాజు యొక్క నమ్మకం. ఆ రాత్రి నిద్ర పట్ల వాక్యాలు అవన్నీ కూడా ఆపివేయించాడు. 20వ వచనంలో 18వ వచనంలో ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టుకుపోయిన తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయింది. అంతట గుహ దగ్గరకు రాగానే చక్రవర్తి అంటున్నాడు దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను
నిత్యము, అక్కడేమో 16 3 అనుదినము, ఇక్కడికి వచ్చేసరికి 20 3 నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అంటే దానియేలు ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, దానియేలు ఏమన్నాడు క్రింది వచనాలు మనము చదువుకున్నట్లయితే 21 అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు 23 రాజు ఇందుకు వచ్చి అతి సంతోషపడుతుడై దానియేలును గుహలో నుండి పైకి తీయండి అని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసుకుని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నందున ఒకటేమంటున్నాడు, అనుదినము తప్పక సేవిస్తున్నాడు దానియేలు తన దేవుణ్ణి. రెండవది ఏమంటున్నాడు, నిత్యము ఆయన్ని సేవిస్తున్నాడు. మూడవది ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు తన దేవుని యందు భక్తి కలవాడై ఉన్నందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు సాక్ష్యం. అంతటా రాజు 24 ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను తోడుకుని వచ్చి సింహము గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలగిరి. సింహములు వారి ఎముకలను సైతం పగలగొరికి పొడి చేశాయంట. చూసారు, దానియేలు సింహాల బోన్లో వేస్తేనేమో కదండి దేవదూత వాటి నోళ్లను నొక్కి వేశాడు. కుక్క పిల్లల్లాగా వచ్చి దానియేలు పాదాలు నాకుతూ ఉన్నాయి. సింహాల గుహలో దానియేలు ఉన్నాడు, సింహాలు ఉన్నాయి, కానీ కుక్క పిల్లలాగా వచ్చి ఏం చేశాయి? ఆయన అంటున్నాడు సాక్ష్యం ఇస్తూ, దానియేలు, రాజా, ఇదిగో నేను దేవుని దృష్టికి ఒకటి నిర్దోషినయ్యాను. రెండవదిగా నేను నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నా. మూడవదిగా అనుదినము తప్పక స్తుతిస్తూ ఉన్నా. నీవు శాసనం విధించినప్పటికీ నీ శాసనానికి భయపడగా నన్ను పుట్టించి నా ప్రాణం నా సమస్తం ఎవరి వశంలో ఉన్నదో ఆయనకు నేను అప్పగించుకొని స్తుతించాను. నాలుగవదిగా భక్తి కలిగి ఉన్నానయ్యా. కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు. దేవుని బిడ్డ, దేవుని స్తుతిస్తున్నామా? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షించబడి? మనము ప్రార్థనా జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? లోక సంబంధమైన కార్యాలకు మనము ప్రాధాన్యత ఇస్తున్నామా? వేటికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని కళ్ళు లోకమంతా సంచారం చేస్తున్నాయి. అవి మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డ వారిని చూస్తున్నాయి. దేనికి ఎవరు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఆయన కన్నులు అందరినీ కూడా చూస్తున్నాయని సామెతలు 15:3 మనము చదువుకుంటూ ఉన్నాం. అవి దేవుని స్తుతించే వారిని చూస్తూ ఉన్నాయి, స్తుతించకుండా లోక కార్యాలతో నింపుకున్న వారిని కూడా స్తుతిస్తూ ఉన్నాయి. చూసారా, ఇంటి శాసనం మీద సంతకం చేయబడినని ఎట్టి ఒకవేళ రాజుగారి దగ్గర కాకుండా ఏ దేవుడికైనా మనవి చేసినట్లయితే వాడు సింహపు బోనులో వేయబడతాడు. ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని తెలిసినా కానీ దానియేలు ఏం చేశాడు? రాజు శాసనానికి భయపడక నిత్యము ఆ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. కనుకనే సింహాల బోన్లో నుండి తప్పించబడినట్లు, రక్షించబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో, ప్రాణాపాయాల్లో దేవుడు ఎవరితో కూడా ఉంటాడు అంటే నిత్యము దేవుని స్తుతించే వారితో కూడా, అనుదినము దేవుణ్ణి స్తుతించే వారితో కూడా, భక్తి, దేవుని పట్ల నిజమైన భక్తి, సద్భక్తి, లోపట భక్తి కలిగి ఉన్న వారితో కూడా దేవుడు ఉండి తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అయితే దానియేలు మీద నేరాలు మోపిన వారిని సింహాల బోనులో వేస్తే వాళ్ళను, వాళ్ళ కుమారులను, కుమార్తెలను, వాళ్ళ భార్యలను సింహాల బోనులో ఎంట్రన్స్ లోకి రాకమునిపే అవి జంపు చేసి, అవి ఎగిరి వాళ్ళను నోట కనిపించుకొని నమిలి కొరికి పొడి చేశాయని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనకు ఎంతో ప్రాముఖ్యం. ప్రార్థన చేసిన తర్వాత గత వారం మనం చదువుకున్నాం మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమనంటే, మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడ్డాయని నమ్మి పొందండి అని యేసు ప్రభు వారే స్వయాన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ స్తుతి అనే వస్త్రం మనకు రక్షింపబడిన నాడు దేవుడు మనకు ధరింపజేశాడు. మనము అనుదినము నిత్యము స్తుతించకుండా మనము మరిచినట్లయితే మన వస్త్రం ఏం చేయబడుతుంది? పాతగిలబడుతుంది. అది మలిన వస్త్రంగా మార్చబడుతుంది, అది మురికి వస్త్రంగా మార్చబడుతుంది. చివరికి ఈ వస్త్రాలు కలిగిన వారిని సాతాను వెళ్ళి దోషిగా దేవుని సింహాసనం ప్రక్కన నిలబడి దోషిగా మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు. ఇదిగో నీ కుమారుని రక్తంలో నువ్వు కడిగానంటున్నావు, ఆయన కొరకు ప్రాణం పెట్టాడంటున్నావు, ఆయనకి ఏదో వస్త్రం ధరింపజేస్తానంటున్నావు, కానీ ఆ వస్త్రాన్ని మీ వాడు మరి మలినం చేసుకున్నాడు అని వాడు ఏం చేస్తా ఉంటాడు? నేరాలు మోపుతూ ఉంటాడు. మనం ఈ మధ్యకాలం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో ఏమనంటే 12వ అధ్యాయంలో వాడికి ఏమని పేరు? నేరాలు మోపేవాడు. వాడు అనుదినము వాడు భూలోకానికి వస్తున్నాడు, పరలోకానికి వెళుతున్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు వాయుమండలంలో తిష్ట వేసి కోట్ల సంవత్సరాల నుండి అక్కడ వాడి సంబంధమైనటువంటి చీకటి శక్తులు కోట్ల సంవత్సరాల నుండి అక్కడే తిష్ట వేసి ఉన్నారు. వాడు అప్పుడప్పుడు ఏం చేస్తా ఉంటాడు? ప్రతిరోజు భూలోకానికి వస్తాడు, ఒక లిస్టు రాసుకుంటాడు. రక్షణ పొందిన విశ్వాసులు ఎవరెవరు మరి దేవుని స్తుతించకుండా
మరి మరి రక్షణలో కొనసాగకుండా నీతి వస్త్రాన్ని కాపాడుకోకుండా ఈ 3 వస్త్రాలను మలినం చేసుకుంటున్నారో వాడు చేసినవన్నీ కూడా ఒక లిస్టు తీసుకొని రాసుకొని అక్కడ నుండి వాయుమండలానికి వెళ్తాడు. అక్కడ మొత్తం దాన్ని కూడా ఒక ఒక ఆర్డర్ లో పెట్టుకుంటాడు. ఆర్డర్ లో పెట్టుకొని ఆ లిస్టు తీసుకుని వెళ్ళి దేవుని సింహాసనం ప్రక్కన నిలబడి వాడు ఏం చేస్తా ఉంటాడు, మన సహోదరుల మీద వాడు నేరాలు మోపుతూ ఉంటాడు. చదువుకుందాం ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో మనము చదువుకుంటే 9వ వచనం నుండి చదువుకుందాం. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వీటిని రాత్రింబాళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, అంటే రక్షించబడిన వారి మీద నేరాలు మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వాడికి ఏమని పేరుంది చెప్పండి? నేరాలు మోపువాడు. ఎవరి మీద నేరాలు మోపుతూ ఉంటాడు? మన సహోదరుల మీద. అంటే రక్షణ పొంది రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తే వాళ్ళు ఏం చేయటం లేదు. అనేకులు నాడు ప్రపంచంలో 470 కోట్ల మంది ప్రజలు నిజముగా వారి ఆ వస్త్రాలను కాపాడుకోకుండా మలినం చేస్తున్నారు. కాబట్టి వాడు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? మరి సహోదరుల మీద నేరాలు మోపుతూ ఉన్నాడు కదండి. ఉదాహరణకి మనం చెప్పుకుంటే తప్పిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి వాడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? వీని మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తలలు వంచుదాం. ప్రియ దేవుని బిడ్డ,